అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామాలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. ఏ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సేవకులకి, రతన్ అబ్రహాం ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. సో యేసయ్య సిలువలో పలికిన 7 మాటల ద్వారా మీ అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారని, ఆదరింపబడ్డారని, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. మరి యేసయ్య సిలువలో పలికిన 4వ మాట ఏంటో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సప్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచెతివి అని అర్థం. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మాట వెనకాల ఎంతో వేదంతో ఆయన బిగ్గరగా కేక వేశాను. మన బాధలు ఉన్నప్పుడు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఆయన ఈ మాట వెనకాల చాలా మర్మాలు ఉన్నాయి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ మాటకి ఒక పేరు పెట్టాలంటే ఇది వేదంతో కూడిన మాట. దీన్ని ఆవేదన అని మనం అనొచ్చు. ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ మిస్టీరియస్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ లోన్లీనెస్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ యాంగ్షియస్. చాలా బాధతో, ఎంతో ఒంటరితనంలో పలికిన మాటగా ఇది మనము చూడొచ్చు. అయితే ఎందుకు తండ్రి తన బిడ్డ చేయి విడవాల్సి వచ్చింది అని అంటే, అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన యేసయ్య చాలా పవిత్రుడు, పరిశుద్ధుడు. మన హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఆయన పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ఆయన ఎలాంటి వాడంటే ప్రత్యేకింపబడిన వాడు. ఆయన పాపుల గుంపులో లేనివాడు, కానీ ఆయన ప్రత్యేకింపబడిన వ్యక్తి. తనకి ఒక పరిశుద్ధుడు, ఆయనకి పాపం ఎరిగిన వాడు. ఆయన ఎందుకు ఈ పాప భారాన్ని వేసుకున్నాడు అని అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చూడొచ్చు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపం చేశాను. నిజమే, పాపం అంటే తెలియని ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నప్పుడు ఆ భారాన్ని ఆయన మొయ్యలేకపోతున్నాడు. ఆ భారాన్ని బట్టి తన తండ్రి చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రతి ఒక్క ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ తనతో పాటు ఉన్న శిష్యులందరూ తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య నీ వెనకాలే వస్తాను, అది మరణమైన ఎలాంటి అయినా అన్న పేతురు ఏం చేశాడంటే, యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు బొంకినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మీద ఉమ్ము వేశారు. మన పక్కన ఎవరైనా ఉమ్ము వేస్తేనే మనకి ఎంతో చిరాకు, అసలు ఎంతో అసహించుకుంటా. అలాంటిది ఆయన మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన బాధపడలేదు. తను నమ్ముకున్న వాళ్ళు తను దూరమైనప్పుడు బాధపడలేదు. తన శరీరాన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు బాధపడలేదు. కానీ ఆయన ఎందుకు బాధపడ్డాడు అని అంటే, తను ఎందుకు ఆ వేదన చెందాడు అంటే, తన తండ్రి తన చేయి విడిచిపెట్టాడు అన్నప్పుడు తను తట్టుకోలేకపోతుంది. ఈ విషయం తనకు తెలియదా అంటే, తను తెలుసు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాడు. ఆ గెత్సెమనే తోటలో తన సిలువ యాగానికి ప్రిపేర్ అవుతున్న టైంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తెలుసు ఇది తండ్రి చిత్తమే అని. కానీ తండ్రి తన చేయి విడిచిపెట్టడం తను భరించలేకపోతున్నాడు. అయితే తండ్రి తన చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే, తండ్రి పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషించేవాడు. గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ హేట్స్ ద సిన్. నేను చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం ఎప్పుడైతే యేసయ్య మీద పడిందో, ఆ భారమైన చేతిని తండ్రి పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని ద్వేషించేవాడు. ఈరోజు ఏ పాపం ఎరగని ఆయన యేసయ్య చేతిని తండ్రిని విడిచిపెట్టడానికి కారణం ఎవరంటే నువ్వు నేను మాత్రమే. ఆ నువ్వు నేను లేకపోతే మన పాపం వల్ల ఆయన తన తండ్రి చేయిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆ యొక్క చెయ్యి విడిచిపెట్టడం తను తట్టుకోలేకపోతున్నాడు. నిజమే, అది కొంతకాలమే, కొంత సమయమే. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన మరణిస్తారని, మళ్ళీ పునరుద్ధానం ఉందని తెలుసు. కానీ ఆ కొంచెం సమయం కూడా ఆయన అది భరించలేకపోతున్నాడు. ఆయన వేదన చెందారు, నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచెతివి అని. ఈరోజు ఆయన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడానికి ఎవరంటే, ఏ పాపం ఎరగని ఆయన చేయి విడిచిపెట్టడానికి కారణం ఎవరంటే నువ్వు నేను అని గ్రహిద్దాము. అయితే మనం రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే మనందరికీ కూడా తెలుసు దేవునితో ఆయన యొక్క సన్నిహితాన్ని. ఎందుకంటే ఆ యొక్క చెయ్యి విడిచిపెట్టినప్పుడు తను ఎడబాసాడని చెప్పి కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు దేవునితో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. దేవునితో నువ్వు ఫెలోషిప్లో ఉన్నావా, రిలేషన్షిప్లో ఉన్నావా? మనందరం కూడా చెప్తే దేవుని బిడ్డలంగా మనందరం దేవుని సన్నిధికి వెళ్తాము. ఎవరైనా అంటే నేను దేవుని బిడ్డనండి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే మనం దేవుని నమ్ముకున్న రోజుల్లో కొత్త సమయంలో మనం ఎలా ఉంటామంటే దేవునితో చాలా దగ్గరగా, ఏదైనా ఏ పని చేసినా సరే చాలా దగ్గరగా ఉంటాం. కానీ రోజులు గడిచే కొద్దీ దేవునితో మనకున్న ఫెలోషిప్ అనేది తెగిపోతూ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి ఎవరైనా వచ్చి మీ బంధువులు ఎక్కడ ఉన్నారంటే పలానా చోటు ఉన్నారని అని అంటాం. ఎలా ఉన్నారంటే వాళ్ళతో మాకు సరిగ్గా మాటలు లేవండి అని అంటే నీ తల్లిదండ్రుల ద్వారానో లేకపోతే నీకేదో విధంగా వాళ్ళతో ఒక బంధుత్వం ఉంది, కానీ వాళ్ళతో ఏం లేదంటే సహవాసం. ఆ రోజు ఏదైనా వనంలో
ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళకి ఆ యొక్క అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలుగానే కొనసాగారు, వాళ్ళు చనిపోయినది. కానీ వాళ్ళకి దేవునితో ఉన్న సహవాసం అనేది తెగిపోయింది. ఈరోజు మనకు కూడా దేవునితో సహవాసం లేదు, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం. ఎంత అంటే నేను ప్రతిరోజు నేను దేవుని బిడ్డగానే బ్రతుకుతున్నాను. ఎవరైనా అడిగితే నేను దేవుని బిడ్డనని చెప్తున్నాను, కానీ దేవునితో ఫెలోషిప్ చేసి నువ్వు ఎన్ని రోజులైంది? ఆయనతో కూర్చొని ప్రవ్వా ఆయనతో సహవసించి ఎన్ని రోజులైంది? తెల్లవారుజాము లెగ్గానే ఫోన్లో ఒక 100 బైబిల్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే నేను చాలామందిని అడిగినప్పుడు బైబిల్ మెసేజ్ వల్ల అంటే నేను బైబిల్ మెసేజ్ పెట్టడం వల్ల కొంత 100 మంది చాలామంది బ్లెస్డ్ అయ్యారని నాకు మెసేజ్లు పెడుతున్నారు. మీ పొద్దున్న లెగ్గానే మీ వాక్యమే చూస్తున్నావు అంటారు, కానీ నువ్వు వాక్యం చదువుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పంపిన వాక్యాల ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారు, కానీ నీకు దేవునికి సహవాసం ఉందా? నువ్వు దేవుడిచ్చిన తలాంతులు నువ్వు వాడుతున్నావు. చాలామంది ఎలా అయిపోయింది అని అంటే, నాకు మ్యూజిక్ వచ్చు, నేను చర్చ్లో ప్లే చేస్తాను, లేకపోతే నాకు సండే స్కూల్ చెప్పడం వచ్చు, నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళక ముందు దేవుని సన్నిధిలో కూర్చొని ఎన్ని రోజులు అయింది? దేవునితో సహవసించి ఎన్ని రోజులైంది? దేవునితో నీకున్న రిలేషన్షిప్ కన్నా ఫెలోషిప్ అనేది మనకు చాలా అవసరం అని గుర్తుపెట్టుకుందాం. ఈరోజు దేవునితో నీకు సహవాసం లేనట్లయితే, దేవునితో నువ్వు సహవాసం లేనట్టు నువ్వు చేసిందంతా వ్యర్థమే. నువ్వు చేసిన ప్రదర్శన తప్ప పరిచర్య కాదు. చాలామంది పరిచర్య అనుకొని నేను బైబిల్ మెసేజ్లు పెడితే అది అనేక మంది దీవించబడుతున్నారు, లేకపోతే నేను ఒక చిన్న దేవుని కోసం ఏదైనా చిన్న పని చేస్తాను, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, ఆయనతో సహవసించకుండా నువ్వు ఏది చేసినా వ్యర్థమే. దేవుడు నీతో ఫెలోషిప్ కోరుకుంటున్నాడు. ఆ రోజు యేసయ్య కూడా తండ్రితో తన యొక్క సహవాసాన్ని, తన యొక్క ఎడబాటును తట్టుకోలేకపోయాడు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే, దేవునితో సహవాసం లేదు మనకి, దేవునితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు అంతే తప్ప, నేను క్రిస్టియన్ని, నేను సంఘానికి వస్తాను అనుకున్నా తప్ప, దేవునితో నీకు రిలేషన్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది లేదు. ఎప్పుడైతే పాపము నీకు దేవునికి మధ్య పాపం ఎప్పుడైతే ఉందో, ఆ పాపాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీకు దేవునికి నా ఫెలోషిప్ అనేది తెగిపోయింది. నేను రోజు వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ నేను ఉపయోగించుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ దేవునితో సహవసించి ప్రవ్వా నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నీ నామ మహిమార్థమే, నేను ఏది చేసినా అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివి ఆయనతో సహవసించి ఎంతకాలమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం లేనట్లయితే నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు దేవుని పరిచర్యగా ఎంత చేసినా సరే వ్యర్థమని మనం గ్రహిద్దాం. అయితే రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన చెయ్యి మన పట్టుకొని మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. కీర్తనలు 139లో 10వ వచనంలో ఉంటుంది, ఆయన నా చేతిని పట్టుకొని నడిపిస్తున్నారు, తన కుడి చేతిని పట్టి నడిపిస్తున్నాడని. నిజమే, ఈరోజు మన చేతుల్లో పట్టుకొని దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎలాంటి చోట్ల నడిపిస్తాడంటే, పచ్చిక గల చోట్ల నడిపించాలని ఆశపడుతున్నాడు, శాంతికరమైన జలమండి వద్దకు నడిపించాలని ఆశపడుతున్నాడు. మనం చూద్దాము, రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మన పిల్లల చేతులు మనం చాలా గట్టిగా పట్టుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోకూడదని. ఈరోజు యేసయ్య నీనా చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఆ చేయిని విడిపించేసుకున్నాం. మనకి ఎందుకంటే లోక మనుషుల్ని సంతోషపెట్టడం చాలా ఇష్టం, ఎందుకంటే లోక మనుషులు ఏమనుకుంటారో, వీఆర్ పీపుల్ ప్లీజర్స్ దాన్ గాడ్ ప్లీజర్స్. దేవుడు ఆనందపడుతున్నాడా, దేవుడు సంతోషపడుతున్నాడా అని ఆశపడట్లేదు, కానీ మనుషులు ఎంత సంతోషపడుతున్నారు, మనుషులు ఏమైనా అనుకుంటారేమో. దేవుని సంఘానికి వెళ్ళడానికి మనం వెనకాటేస్తాం, ఏమనంటే నాకు ఒంట్లో బాగాలేదని అంటాం. అదే ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, ఎక్కడైనా హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే అది ఎంత దూరమైనా వెళ్తాం. ఈరోజు నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా, లేకపోతే మనుషుల్ని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా ఆలోచిద్దాం. ఒక సేవకురాలు చెప్పిన మాట నేను విన్నాను, దేవుని యొక్క హృదయ స్పందన వినే మనుషులుగా మనం ఉండాలంట. మన హార్ట్ బీట్ అందరూ వినలేరు. సో నువ్వు ఎప్పుడైతే ఆ హృదయ స్పందన ప్రభావ నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు ఎలా ఉంటుందంటే, యేసయ్య ఆయన హార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి నచ్చినట్లుగా మనం చేయాలి అని అనుకుంటే, ఒక్కొక్క అడుగు వేసినప్పుడు, యేసయ్య నేను ఈ చేయడం నీకు నచ్చుతుందా, నేను ఈ పని చేస్తే నీకు ఇష్టమైందా, యేసయ్య నేను ఈ పని చేస్తే నీకు నచ్చిందా, నువ్వు సంతోషపడ్డావా? మన పిల్లలు మనకు ప్రతిదీ అప్డేట్ చేసినప్పుడు, మమ్మీ నేను ఇలా చేశాను మమ్మీ, నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావా అంటే వారికి ఎంతో సంతోషం. మరి ఈరోజు నేను మనం చేసిన పనులు బట్టి మనుషులు సంతోషపెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టలేరంట. నువ్వు మనుషులు సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా, దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా? నువ్వు రక్షింపబడిన తర్వాత నా చెయ్యి దేవుని చేతిలోనే ఉందని నువ్వు భ్రమపడుతున్నావేమో. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, మన ఆఖరి వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. మన అందరికీ తెలుసు సంసోన్ జీవితం. సంసోన్ ఎంత ప్రత్యేకింపబడిన వ్యక్తి అంటే, తన ఒక వాగ్దాన పుత్రుడు, తన తల్లి గర్భంలో వచ్చిన వెంటనే ఒక దూత వచ్చి చెప్పి ప్రత్యేకంగా తన తల్లిదండ్రులు పెంచారు. అయితే తను మనుషులు ఢిల్లీని సంతోషపెట్టడానికి తన ఒక సీక్రెట్ ఎప్పుడైతే చెప్పాడో, తను కూడా ప్రతి సమయంలాగే లేచి మళ్ళీ ఫిలిస్తీన్లు వస్తున్నారని లేచి వెంటనే ఫిలిస్తీన్లు వస్తున్నారంటే వాళ్ళని హతమార్చుతామని చూసాడేమో, కానీ తను ఏంటంటే తను కంప్లీట్గా తన స్ట్రెంగ్త్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఎందుకంటే తన ఢిల్లీలను సంతోషపెట్టడానికి చూశాడు, తన దేవుని సంతోషపెట్టడానికి కాదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే దేవుడు నీ చేయి విడిచిపెడితే నీ జీవితంలో 2 చూస్తాం, అదేంటంటే అపజయాన్ని, అపాయాన్ని.
మన బైబిల్ మొత్తం చూస్తాం, దేవుడు ఒకవేళ చేయి విడిచిపెడితే నీ జీవితం శూన్యం. ఈ లోక మనుషులు ఎవరిని చేయి విడిచిపెట్టినా నువ్వు బ్రతకగల, కానీ దేవుడిని చేయి విడిచిపెడితే నువ్వు బ్రతకలేవు. ఈరోజు దేవుడిని ఇంకా వెతుకుతున్నాడు, నువ్వు తను చేయి పట్టుకుంటావని ఇంకా ఆశపడుతున్నాడు, నువ్వే తన చేతిలో నుంచి నువ్వు విడిపించేసుకున్నావు. తర్వాత మూడో విషయంగా మనం చూస్తే ఏలి ఏలి లామా సబక్తాని అని, ఇది ఒక అరబిక్ లాంగ్వేజ్. ఆ రోజుల్లో అరబిక్ హీబ్రూ మాటలు వాళ్ళు ఎక్కువగా పలుకుతూ ఉండేవారు. అయితే పలికినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇతను ఏలిని పిలుస్తున్నాడేమో అని అనుకుంటా ఉంటారు. ఏలిని పిలుస్తున్నాడు అని చెప్పి ఆ ముందు వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ముందు చూసుకున్నట్లయితే, నువ్వు రక్షించుకో, నువ్వు సిలువ నుంచి దిగిపో అని అక్కడ ఉన్న దొంగలు మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అపహాసం చేస్తారు, నువ్వు రాజువా నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అపహాసం చేసినప్పుడు ఈరోజు యేసయ్య తను అక్కడ పలికిన మాటలు ఏంటి అంటే, కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ మన కీర్తనకారుడు ఏమని రాస్తాడు అంటే, నా దేవా నువ్వు నన్ను ఎలా వీడనాడితివి. ఇది ఒక ప్రవచనంతో కూడిన మాట. యేసయ్య ఏది పడితే అది మాట్లాడేవారు కాదు. ఆయన మాటల వెనకాల ఎంతో మిస్టీరియస్ ఉంది. ఆయన మాటలు ప్రతిదానికి ఎంతో అర్థవంతమైన ఉంది. ఆయన అక్కడ ఏంటి మాట్లాడుతున్నారంటే, ఆయన ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు నీ కష్ట సమయం అన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారు నేను అపహాసిస్తున్నారేమో. ఏంటి నువ్వు జీవితం పొద్దున్నే లేచి ప్రార్థన చేసేస్తావు, మరి అందరికీ దేవుని వాక్యం చెప్తావు, నువ్వు ఆ పరిచయం చేస్తున్నావు, ఈ పరిచయం చేస్తున్నావు, మరి నువ్వెందుకు నీ లైఫ్లో ఎలా ఉందంటే నువ్వు దానికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాల్ని, దేవుడు నీ పట్ల పలికిన ప్రవచనాన్ని నువ్వేం చేయాలని స్తుతించాలి. ఇక్కడ యేసయ్య తన ప్రవచనాన్ని తను పలుకుతున్నాడు. అలాగే దేవుని ప్రతి నిమిషం నువ్వు నీ కష్ట సమయంలో నువ్వు ఎప్పుడైతే దేవునికి ఎక్కువ స్తుతించడం మొదలు పెడతావో, దేవుని నువ్వు అత్యధికంగా నువ్వు దేవునికి క్లోజ్ అయితే. మనం చివరిగా చూసుకుందాము, మన కొన్ని సమయాల్లో మన దేవుడు మనల్ని కొంచెం ఏం చేస్తారని అంటే, కొంచెం మనకి టెస్టింగ్ టైం ఉంటుంది. యోబు విషయంలో మనం చూస్తాం, యోబు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, అయినా సరే తనని ఎందుకంటే కొంత సమయం తనని ఒక టెస్టింగ్ టైంలోకి వెళ్ళాడు. బైబిల్లో ఉంటుంది కదా, శోధింపబడిన మీదట నువ్వు సువర్ణమై మారదు. నువ్వు నీ కష్ట సమయంలో నువ్వు దేవుడు నేను విడిచిపెట్టలేదు, కానీ కొంత సమయం నేను ఎందుకు అంటే తన నామం ఘనత తెచ్చుకోవడానికి నువ్వు ఒక టెస్ట్ మనీ అంటే ఎవ్రీ ట్రయల్ అండ్ టెస్ట్ వెనకాల ఏముంటుందంటే ఒక టెస్ట్ మనీ అనేది ఒక గొప్ప టెస్ట్ మనీ ఉంటుంది. సో అది దానికి తీసుకురావడానికి దేవుడు ఒక చిన్న టెస్టింగ్ టైంలో ఉంటుంది. ఆ సమయంలో మనం పలుకుతాం కదా, మనం కూడా ఎలాగే మాట్లాడడం. యేసయ్య అయితే వేదంతో ప్రవచనపూర్వకంగా మాట్లాడు, కానీ మనమే మాట్లాడతాం తెలుసా, దేవా నన్ను విడిచిపెట్టేసావా, నన్ను కనబడట్లేదా, నా ప్రార్థన వినబడట్లేదా అని మనం ఒక భయంగా దేవుణ్ణి దూషిస్తూనో దేవుని పట్ల అపనమ్మకంగా మాట్లాడతాం. కానీ ఈరోజు ఈ కష్ట సమయంలో యోబు చాలా యెహోవా తీసుకున్నాను, దేవుడు ఇచ్చి నువ్వు ఒకవేళ ఎలాంటి ప్రార్థన చేస్తున్నావేమో, నన్ను విడిచిపెట్టేసావా ప్రవ్వా, నన్ను మర్చిపోయావా ప్రవ్వా, నా ప్రార్థన వినబడట్లేదా ప్రవ్వా అంటే, నీకు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఏంటంటే, సదాకాలము నేను నీతోనే ఉంటానని. ఈ లోకంలో నేను అందరూ విడిచిపెట్టే ఉండొచ్చు, నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి నువ్వు తీసుకునే డెసిషన్ పట్ల మనుషులు నీ పట్ల లేరు, వాళ్ళు విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు ఒక సమయంలో విడిచిపెడతారు, తోబొట్టులు విడిచిపెట్టేస్తారు, భర్తని విడిచిపెట్టేయచ్చు, భార్య కొంత సమయం వరకే, కానీ నీతో సదాకాలము నిలిచే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నీతో దేవుని ఒకసారి మనం ఈ మాట ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, నా పాపం కోసం తన జీవితంలో పాపభారం వేసుకున్నప్పుడు, తండ్రి తను చేయి విడిచిపెట్టినప్పుడు ఆ ఎడబాటుని తను భరించలేకపోయాడు. ఎందుకంటే నా పాపం బట్టి ఆ పాపం ఎరిగిన వాడు ఈరోజు తన ఆ పాపభారం తీసుకున్నప్పుడు తండ్రి తను చేయి విడిచిపెట్టాడు. రెండోదిగా ఫెలోషిప్ గురించి, నువ్వు దేవునితో ఇన్ని రోజులు నేను సహవాసంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ రిలేషన్షిప్లో ఉన్నావు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే ఈరోజు నువ్వు దేవునితో నీ ఫెలోషిప్ తిరిగి నీ మొదటి ప్రేమ దగ్గర తీసుకురా. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, తను చేయి చాపుతున్నాడు, నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. నీ చేయి పట్టుకొని నిన్ను శాంతికరమైన జలముల యొద్దకి, నువ్వు మంచి జలముల దగ్గరికి, మంచి ప్లేసెస్లో నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. అలాగే ఒకవేళ ఇప్పటి వరకు మనుషులు సంతోషపెట్టేవాడు ఉంటే ఈరోజు నుంచి దేవుని సంతోషపెట్టేవారంగా ఉందాం. ఒకవేళ నేను సమయం కష్ట సమయంలో వెళ్తున్నాను, నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తున్నావేమో, కానీ చుట్టూ ఉన్న ప్రజలను బట్టి, చుట్టూ ఉన్న మనుషుల పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోతే నీ జీవితం మీదకి దేవుని పలికిన వాక్యాలని, దేవుడు పలికిన ప్రవచనాలని, దేవుడు పలికిన వాగ్దానాన్ని నువ్వు పలుకుతూ ఉండు. దాని ద్వారా దేవుని నామం స్తుతించబడుతుంది. దేవుడు నీతో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నీతో ఉన్నాడని గ్రహించి నువ్వు భయపడక్కర్లేదు. ఈరోజు ఇక్కడైతే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, దేవుడిని చెయ్యి విడిచిపెట్టలేదు, దేవుడిని చేయి గట్టిగా పట్టుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.